జయరామ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరామ్ గారు తెలంగాణ పాలిటిక్స్ చూస్తున్నాం, గత నుంచి చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ అదే వాడి వేడి చర్చలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఒక క్లారిటీ అయితే మీరు ఇస్తారనుకుంటున్నాము. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఈ వాటర్ పంపకాలకు సంబంధించి మేడిగడ్డ అసెంబ్లీ సెషన్స్ ఈసారి ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు నమస్కారాలు, ప్యానెల్లో పెద్దలకు కూడా నమస్కారాలు అండి. ఒకటి ఆశ గారు, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే పరిస్థితులు ఎప్పుడు ఒకే తీరుగా ఉండవు, ఎప్పుడు ఏదైనా మారిపోవచ్చు. సో మన కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే నిరంతరం నేనే సీఎంగా ఉంటాను, నేను తప్పితే తెలంగాణ ప్రజలకు దిక్కే లేదు అంటే, ఆయన భాషలో ఆయన మాటలలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలు దేనికి పనికి రాదని చెప్పింది ఈయన ఆందోళనరని ఈయన చెప్పిండు. అదే తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తూ వీళ్ళకి నేను తప్పితే ఇంకోటి పనికి రాడు అనుకునే విధంగా ఈయన బిహేవ్ చేశాడు. అది ఆయన ఆ భ్రమలలో ఉండేసి అనేక మిస్టేక్స్, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ వాటర్ పంపకాలలో జరుగుతున్న మిస్టేక్స్ కానీ, లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కానీ, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన వెంటనే అక్కడ మన కేటీఆర్ ఏం చెప్పిందంటే లేదు లేదు అక్కడ ఎంసీఏలో ఉంది, యాన్యువల్ మెయింటెనెన్స్లో ఉంది, కాబట్టి ఇది మనకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి మన సంబంధం లేదు, వాళ్ళే దీన్ని మొత్తం రీట్రీట్ చేస్తుంటారు, దీన్ని మళ్ళీ నించోబెడతారని చెప్పిండ్రు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దీనికి మాకేం సంబంధం లేదు, ఎలక్షన్స్ ముందు ఎలాంటి కూడా అంగీకరించింది. ఎలాంటి ఏం చెప్పిందంటే పూర్తి స్థాయిలో అంగీకరించలేదు, ఇక్కడ ఉండే వివరాలను పూర్తిగా సేకరిస్తాము, దానిపైన విచారణ చేస్తాము అని చెప్పింది. పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత ఆఫ్టర్ గవర్నమెంట్ రిఫ్యూజ్ చేసేసింది. ఇంకో డాక్యుమెంట్ ఇది, అగ్రిమెంట్ ఇది అనే డాక్యుమెంట్. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడింది, ప్రభుత్వం తర్వాత ఇంకోటి నిజాలు మాట్లాడింది. అంటే అప్పుడు అబద్ధాలు మాట్లాడిపించింది ఎవరు, ఇప్పుడు నిజాలు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సిందే. ఏ ప్రభుత్వమైనా ఈరోజు కేసీఆర్ గారు లేనంత మాత్రాన తనకుండే క్రెడిబిలిటీ ఏం తగ్గదు, రేవంత్ రెడ్డి మాట్లాడినంత మాత్రాన క్రెడిబిలిటీ ఏం పెరగదు. కానీ ప్రజలు రెండూ గమనిస్తూనే ఉంటారు ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనేది. అంటే ఎలక్షన్లు అవుతూనే ఉంటాయి, రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంకా ఉంది. అక్కడ జగన్ వచ్చేసి ప్రహారగాస్తుంటాడు. అసలు అది పూర్తి భూమట్టము తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి ఆనుకొని ఉన్న తెలంగాణ భూ ప్రాంతంలోకి ఏపీ పోలీసులు ఎట్లా వస్తారు అనేది సీఎంగా ఉన్న మీరు ఒక్క మాట అడగలేరా? చేపించారా? ఒకవేళ మీరు చేపించినట్టు అయితే మీకు జగన్కున్న సంబంధము అక్రమైందా సక్రమైందా అని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉంటే దానికి ఎలాంటి యాక్సిడెంట్ను మీరు చూపిస్తున్నారు. యాక్సిడెంట్ కాలుకు జరిగింది తప్పితే నోరుకు జరగలేదు కదా. ఈరోజు ప్రజలు అంటున్నమాట చెప్పాలి అనే రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ఇదే ప్రజెంటేషన్ కూర్చొని కూడా ఇవ్వచ్చు. మనం కూర్చొనే డిస్కస్ చేస్తున్నాం, కూర్చొనే మాట్లాడతాం. ఆయన ప్రెస్ మీట్లు అన్నీ కూడా 98% కూర్చొనే మాట్లాడండి. ఇప్పుడు కూడా కూర్చొనే మాట్లాడవచ్చు. సో అనారోగ్య రీత్యా మాట్లాడలేకపోయి ఉందాం, అది కూడా కన్సిడర్. తెలంగాణ ప్రజలు అంత మూర్ఖంగా మాకు చెప్పాలనే కాబట్టి అది కూడా కన్సిడర్. ఈ కన్సిడరేషన్ లోపల ఇంకా కూలుస్తాము ప్రభుత్వాన్ని. 6 నెలల్లో కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుంది. అరే నువ్వు మాట్లాడుతావు, ఈయన మాట్లాడుతావు, ఎక్కడో ఉన్న పక్క రాష్ట్రం వాడికి ఏం అవసరం అని రాష్ట్రానికి కూలుస్తామని పార్లమెంట్ లో చెప్పడానికి ఏమైనా అర్థం పడదా? నీకు సంబంధమే లేదు అంటే మీ బంధం అపవిత్రమైన విషయం. విజయసాయి రెడ్డి మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ అంటే కూలిపోతుందని చెప్పడానికి ఏపీలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది కాబట్టి మాట్లాడనుకోవచ్చు కదా. అంటే బలం పుంజుకోవడానికి ఏపీలో కూర్చోడానికి ఇక్కడ కూలడానికి సంబంధం ఉంది. ఇంకా రెచ్చిపోతారు కదా వాళ్ళు. అంటే విజయసాయి రెడ్డికి ఉన్న సక్రమ సంబంధం తెలంగాణ గవర్నమెంట్ తో ఉన్నది, ఇక్కడ భూములు ఉన్నాయి, దావాలు ఉన్నాయి, కథ కార్ఖానా ఉంది అన్నది ఇట్లెందుకు మేము ఆలోచించకూడదు? ఎందుకు నీకు అంత? నువ్వు పోరాడాల్సింది అక్కడ కాంగ్రెస్ తోనే, కొట్టాడాల్సింది అక్కడ తెలుగుదేశం పార్టీతోనే, నిర్మించాల్సింది ప్రజాక్షేత్రాన్ని అక్కడ. ఇక్కడ కూలిపోవడం వల్ల నీకేమొస్తుంది? వచ్చి కూలిపోద్ది అనుకుందాం. రాజ్యాంగబద్ధంగా కూలిపోతుంది అనుకుంటే అంత వీక్ అని ముఖ్యమంత్రి మీరు అనుకుంటే ఈ వీక్నెస్లు ఇదే వీక్ జగన్ కూడా వర్తిస్తుంది కదా. ఇక్కడ కూలిపోవడానికి జగన్ కూడా వర్తిస్తారు అంటే నా నుంచి నీకెంత దూరం ఉంటుందో నీ నుంచి నాకు కూడా అంతే దూరం ఉంటుంది. ఇక్కడ ప్రజా సమస్యలకు పరిష్కారం చెప్పకుండా, పంపకాలు క్లియర్ గా మాట్లాడకుండా, ఇద్దరు ముఖ్యమంత్రులు వాటేసుకొని హగ్గులు చేసుకొని ముద్దులు పెట్టుకున్న ఈ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఎప్పుడైనా ఏ ఒక్క రోజైనా ప్రజల ముందుకు వచ్చేసి మీ అంశం మీద మాట్లాడేది, ఈరోజు ప్రజల క్షేమం సంక్షేమం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామనే దమ్ము ధైర్యము జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఉన్నదా అని ప్రజలు ప్రశ్నిస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏడ ఉంటారు? ఒకడు ఎట్లాగూ వెళ్ళిపోయిండు, ఇంకో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు అని ప్రజలు అంటే ఏం చేస్తారు మీరు? ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన ఆన్సర్లు కదా, ప్రజల నుంచి వచ్చిన విషయాలు కదా.
ప్రజల నుంచి వచ్చిన మాటలు కదా, ఈ మాటలకు ఎవరి దగ్గర సంబంధాలు లేవు, ఎవరి దగ్గర కూడా దీంట్లో చెప్పాల్సిన అవసరాలు కూడా లేవు అనుకుంటున్నారు. ఈ రోజు వాటర్ పంపకాలు ఉన్నాయి, కృష్ణా జలాలు ఉన్నాయి. కృష్ణా జలాలకు పంపకాలు చేసింది ఓ దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇచ్చింది ఈయన కదా, కేసీఆర్ కదా. కేసీఆర్ కు జగన్ మధ్యలో ఉన్న ఒప్పందము ఇద్దరు ముఖ్యమంత్రుల ఒప్పందం లాగా చూస్తే రెండు రాష్ట్రాల ప్రజల క్షేమము సంక్షేమం లాగా చూడలేదు. ఒకవేళ అదే చూసినట్టు అయితే ప్రజలకు ఆన్సరబుల్గా ఉండే వాళ్ళిద్దరు. కానీ అది నీ సొత్తు, ఇది నా సొత్తు, కలుద్దాము, ఉందాము, ఎంజాయ్ చేద్దాము, దోసుకుందాం, దాచుకుందాం, ఇది చెప్పుకోవడానికి మీరు కలిస్తే ఎంత, కలవకపోతే ఎంత? గతంలో మనం చూస్తే జయరాం గారు విభజన హామీలకు సంబంధించి రెండు రాష్ట్రాలు సఖ్యతగా కూర్చొని మాట్లాడుకోండి, అది క్లియర్ చేసుకోండి అని చెప్పి కేంద్రం చెప్తున్నటువంటి మాట. ఇప్పటికీ రాష్ట్ర విభజన జరిగి 10 years అవుతున్న విభజన హామీలు ఆ విధంగానే ఉన్నాయి, ఎక్కడ మనకి ఫుల్ స్టాప్ అన్నటువంటి సిచ్యువేషన్స్ లేదు. మనకి తెలంగాణలో 10 సంవత్సరాలు ఒకే గవర్నమెంట్ ఉంది, ఏపీలో గవర్నమెంట్ మారినప్పటికీ కూడా విభజన హామీలు అనేవి అదే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, లేదు మీరే చూసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మధ్య నలుగుతున్నటువంటి వాదన మనం చూస్తున్నాం. అయితే విభజించినప్పుడు ఈ హామీలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇచ్చింది అనేది ఇప్పుడు ఏపీలో కూడా ఒప్పుకుంటుంది. మేము విభజించినప్పుడు మేము క్లియర్ కట్ గా చెప్పున్నాం ప్రత్యేక హోదా ఇది అని చెప్పి, ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి సరిగా చేయలేదు అనేది కాంగ్రెస్ యొక్క వర్షన్ ఏపీలో వినిపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంది మరి? విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంటుందా? అసలు కేంద్రానికి ఎప్పుడు అప్పగించారు, ఏ సర్కార్లో అప్పగించారు? మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఆశ గారు. దీంట్లో విభజన హామీల లోపల ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ ఉండే పాలన చేసుకోవచ్చు. దీన్ని మీరు పూర్తి స్వతంత్రంగా, పూర్తి హక్కుదారుగా మీరు ఇక్కడ వినియోగించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు విషయం లోపల కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా వదిలేసుకున్నాడు. వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల పైన రెస్పెక్ట్ ఉన్నట్టు అయితే ఇక్కడ వాటాలను చర్చల ద్వారా కానీ, లేకపోతే ఇతరత్ర విషయాలు కానీ, మీడియా మాధ్యమాల ద్వారా కానీ ఈ చర్చలు ఎందుకు జరగలేదు? మీరు ఎందుకు చేతులు ఎత్తేసారు? ఎందుకు హ్యాండ్స్ అప్ అన్నారు? అంటే ఏ విషయాన్నైనా మీకు ఇష్టం అయితేనేమో వదిలేసుకుంటారు, మాకు అక్కర్లేదంటారు. మీకు ఇష్టం లేకపోతేనేమో ప్రహారా కాస్తుంటారు. ఈ ప్రహారా కాస్తం కోసం ఎవరి కోసం? పాలేరుగా ప్రహారా కాస్తున్నారా కేసీఆర్కి? ఆ కేసీఆర్ అయితే రీఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారా? కూలిపోతున్న దాన్ని ఈ ఏళ్లతో ఎవడు ఆపుతాడండి? అంటే ఇక్కడ నువ్వు ఒక ప్రహారా కాస్తంత మాత్రాన ఒక్కసారి తెలంగాణ ప్రజలు వచ్చేసి విజృంభించేసి మళ్ళీ ఉద్యమాలను చేపడితే నువ్వు జయాంధ్ర నువ్వు అనాలే, జై తెలంగాణ వీళ్ళ ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు కావా ఇవి? అంటే ప్రజల పక్షాన ప్రజలు తీర్పిస్తారనడానికి మనకి అసెంబ్లీ ఎలక్షన్సే ఒక నిదర్శనం చెప్పొచ్చు. ప్రజలు చూస్తారు, ఇంతకుముందు చెప్పున్నారు మీరు, సమయం వచ్చినప్పుడు తీర్పు ఇవ్వాల్సిన టైంలో తీర్పిస్తారు. ఎస్ రామ్మూర్తి గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్మూర్తి గారు, ఏం జరిగింది? వినిపిస్తుంది సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ నాయకుడు మాట్లాడింది విన్నాను. ఏదో 10 సంవత్సరాలు ఇక్కడ నుంచే పరిపాలన చేసుకోవచ్చు అని అంటుందంటే వాళ్ళది గూడుపుటాన్ని ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులు కాదు, ఆయన ఒక అనలిస్ట్.